తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డూప్లికేట్ ఓట్లపై ఎలక్షన్ కమిషన్ ఫోకస్ పెట్టింది. గడిచిన 2 ఏళ్లుగా నకిలీ ఓట్లపై కసరత్తు చేస్తూ లక్షల్లో ఓట్లను డిలీట్ చేసింది. వాటిని తొలగించడమే కాకుండా గత 2 ఏళ్లుగా లక్షల సంఖ్యలో కొత్త ఓట్లను సైతం నమోదు చేసింది. ఈ కసరత్తులో భాగంగా రాబోయే రోజుల్లో మరిన్ని డూప్లికేట్, డెత్, షిఫ్టెడ్ ఓట్లు తొలగించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది ఎన్నికల సంఘం. తెలంగాణలో ప్రస్తుతం ఈసీ విడుదల చేసిన లెక్కల ప్రకారం 3,31,48,000 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,64,00,000 మంది పైగా ఉండగా మహిళా ఓటర్స్ 1,62,00,000కు పైచిలుకున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహిళా ఓటర్స్ మరింత పెరిగారు. అయితే ఓటర్లకు సంబంధించిన లెక్కలపై ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నప్పటికీ డూప్లికేట్ ఓట్ల విషయంలో విమర్శలు వెలువలా వస్తున్నాయి. డబుల్ ఓట్లు, సింగిల్ డోర్ ఓట్లు, ఇంటర్ స్టేట్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఇలా పేర్లు వేరైనా లేని వ్యక్తుల పేర్లతో లక్షల సంఖ్యలో ఓట్లు ఉండడంపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈసీ నిర్లక్ష్యం వల్ల డూప్లికేట్ ఓట్లతో రిగ్గింగ్ కు పాల్పడేందుకు అవకాశం ఉందని పొలిటికల్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో డూప్లికేట్ ఓట్లు ఎక్కువగా ఉన్నట్టు పలుసార్లు ఈసీ దృష్టికి పలు పార్టీలు తీసుకొచ్చాయి. దీనిపై కసరత్తు చేసిన ఎలక్షన్ కమిషన్ లక్షల సంఖ్యలో ఉన్న డూప్లికేట్ ఓటర్స్ ను తొలగించింది. గత 2 ఏళ్ల పాటు చేసిన కసరత్తులో తెలంగాణ వ్యాప్తంగా 33 లక్షల ఓట్లను తొలగించినట్టు ఈసీ పేర్కొంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్లను తీసేశారు. హైదరాబాద్ లో అత్యధికంగా డూప్లికేట్ ఓట్లున్న నియోజకవర్గాల్లో జూబ్లీ హిల్స్, చాంద్రాయణగుట్ట ఉన్నట్టు తేల్చారు. ఇక జూబ్లీ హిల్స్, చాంద్రాయణగుట్టలో 61,000, ముషీరాబాద్, మలక్పేట్, నాంపల్లి, బహదూర్పురాలో 41,000 డూప్లికేట్ ఓట్లున్నట్టు గుర్తించింది ఈసీ. యాకుత్పురాలో 48,000 డూప్లికేట్ ఓట్లున్నట్టు గుర్తించారు. ఒక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే 53,000 షిఫ్టెడ్ ఓట్లు ఉన్నట్టుగా పేర్కొంది ఈసీ. నకిలీ ఓట్లను తొలగించడమే కాకుండా గత 2 ఏళ్లుగా సుమారు 60 లక్షల మంది కొత్త ఓటర్స్ ను చేర్చింది. ఇందులో 18 నుంచి 19 ఏళ్ల వయసు కలిగిన వారు 10 లక్షల మంది ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ డూప్లికేట్ ఓట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నప్పటికీ నకిలీ ఓట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.